ఇచ్చాడు. పరిశుద్ధమైన హృదయాన్ని మాత్రమే ఆశించాడు. ఈ లోకంలో మరి దేనిని కూడా దేవుడు ఆయన కొరకు ఏది కూడా ఆశించలేదు. కాబట్టి దేవునికి సమస్తమైనటువంటి అధికారము ఈ సృష్టిలో ఉన్నప్పటికీ కూడా మన మీద కూడా ఆయనకి అధికారం ఉన్నది. అయితే ఆయన అధికారాన్ని మన మీద ఆయన ఎక్కడ కూడా చూపించలేదు. ఆయన ప్రేమనే మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన మరి ప్రేమను మన పట్ల చూపించి మనము మేలు పొందేటువంటి మార్గాన్ని దేవుడు మనకి తెలియచేశాడు. కానీ మరి అనేక సంవత్సరాలు అనేక తరాల ప్రజలు దేవుని యొక్క మాటను విన్నప్పటికీ కూడా లోబడనటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన రోషము కలిగిన వాడిగా, కోపము కలిగిన వాడిగా మరి దేవుడు తన యొక్క మాటలను ఆ ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనుషులను ఎంతగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఎలాగూ దేవుని యొక్క పేర్లను బట్టి అనేక మంది దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవా, నీవెంత గొప్ప ప్రేమమయుడివి, నీవెంత గొప్ప జాలిపరుడివి అని దేవుని యొక్క నామాన్ని కొనియాడుతూ ఉంటారు. నిజమే, కానీ ఆయన ప్రేమించేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క మాటను మనం విననప్పుడు, ఆయన మాటకు మనము లోబడనప్పుడు, ఆయన చిత్తాన్ని మనము నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన మనలను శిక్షించేటువంటి దేవుడిగా కూడా ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలోనే అనేక మంది జీవితాలను మనము చూస్తాం. ఆదాము అవ్వలను సృష్టించింది ఆయనే, కానీ వారు ఆయన మాట విన్నంతకాలము వారికి శిక్ష అనేది లేదు, వారికి శ్రమ అనేది లేదు, బాధ అనేటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు వారు వ్యతిరేకముగా ఉన్నారో, దేవుని మాటను వినకుండా నిర్లక్ష్యముగా ఉన్నారో, అప్పుడు వారి జీవితంలోనికి శ్రమ అనేది, వేదన అనేటువంటిది, బాధ అనేటువంటిది అప్పుడు వారిలోనికి ప్రవేశించింది, వారి జీవితంలో చోటు చేసుకున్నది. వారి జీవితంలో చోటు చేసుకుంది. కాబట్టి మనము కూడా గ్రహించవలసింది ఏంటంటే, అలాగూ అనేక మంది జీవితాలలో మనం అనేక కాలాలలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండము నుండి మరి అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారు ఉన్నారు, అలాగే దేవుని యొక్క మాట వినకుండా మరి శిక్షించబడిన వారు, నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ తన ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ యెహోవా సెలవిచ్చు వాక్కు ఎదనగా నా కొరకు కనిపెట్టుకొనుడి. దేవుడు తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా కొరకు కనిపెట్టుకొనుడి. మరి దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడండి? మనకు సహాయం చేస్తాడు. అందుకే మనకి యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది. ఆ వాక్యాన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలిచి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చూసారా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో దేవుడు వారి జీవితాలకు న్యాయము తీర్చేవాడిగా ఉంటాడట. ఎవరైతే ఆయన నామములో ప్రార్థన చేసేవారిగా ఉంటారో వారి ప్రార్థనలను ఆలకించి దేవుడు వారికి సహాయమును చేసేవాడిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కొన్నిసార్లు ఆలస్యము చేయుచున్నాడు అని ప్రజలు అనుకుంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కొన్ని దేవుని యొక్క కార్యములు చూడాలని, దేవుడు నా జీవితంలో ఇలాంటి మేలు చేయాలని, ఈ ఆశీర్వాదము నాకు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు దానిని ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు.
మనలను కరుణించాలని, మనలను దీవించాలని దేవుడంట కొన్ని సందర్భాలలో ఆయన ఆలస్యమును చేస్తున్నాడని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి ఆ యొక్క దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఇక్కడ కనిపెట్టుకొనుట అనేటువంటిది ఏమిటంటే దానిలో నిరీక్షణ అనేటువంటిది ఉన్నది. ఆ భావము కనిపెట్టుట అనేటువంటి దానికి ఆత్మీయమైనటువంటి భావము ఏమిటంటే, పర్యాయ పదం ఏమిటంటే నిరీక్షించడం. భక్తి జీవితంలో నిరీక్షణ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ అనేటువంటిది కూడా అంతే ప్రాముఖ్యం. అనేక పర్యాయములు మనుషులు ఆ నిరీక్షణ అనేటువంటిది లేకపోవటం వలన ఏమైపోతూ ఉన్నారంటే త్రోవ తప్పిపోతూ ఉన్నారు, నీరు గారిపోతూ ఉన్నారు, నిరుత్సాహానికి చోటు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను బట్టి మనిషి మరలా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరలా ఏమైపోతూ ఉన్నారు? భక్తిహీనులుగా, అవిశ్వాసులుగా, లోక సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత నిరీక్షణ కలిగి ఉంటే ఆత్మీయముగా ఎదగడానికి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మార్చబడడానికి, దేవుని యొక్క ఆత్మీయమైన ఫలములు ఫలించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ మనము నిరీక్షణ లేని వారిగా ఉన్నట్లయితే ఏమైపోతుందంటే ఆ విశ్వాసము అవిశ్వాసముగా మారిపోతుంది. అటువంటి విశ్వాసము అవిశ్వాసముగా మారిపోతుంది. అందుకే మనుషులు దేవునిని నమ్ముకున్నప్పటికీ దేవుడు లేడు అన్నట్లుగా జీవిస్తుంటారు. దేవునిని నమ్ముకున్నప్పటికీ దేవుడు లేడు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. చూడండి ఎంత వ్యత్యాసం అక్కడ కనబడుతూ ఉన్నది. విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగిన వారి జీవితంలో ఎలాంటిది ఉంటుందంటే, విశ్వాసము కలిగిన వారు అన్ని సమయాలలో, అన్ని వేళలా, అన్ని ప్రాంతాలలో కూడా వారు ఎలా ఉంటారంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని కలవారి ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుని కొరకు కనిపెట్టుకుంటే, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే దేవుడు ఆ వ్యక్తులను సన్మార్గంలో నడిపిస్తాడు, ఆత్మీయముగా వారిని నడిపిస్తాడు, పరలోక రాజ్యం వైపు వారిని నడిపిస్తాడు, పరిశుద్ధులుగా వారిని పరిపూర్ణులుగా చేస్తాడు, పరిశుద్ధతలో పరిపూర్ణులుగా వారిని చేస్తాడు. మరి అలాగూ దేవుని కొరకు కనిపెట్టుకున్నట వలన ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేలులు మన జీవితంలో ఉన్నాయో చూడండి. సారి మీద మరి కుమ్మరి ఏం చేస్తాడంటే ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి అక్కడ చక్రం లాగా ఉంటుంది అనమాట. ఆ చక్రము మీద ఒక మట్టి ముద్దని పెడతాడు. మట్టి ముద్దను పెట్టి అది తిప్పుతున్నప్పుడు, ఆ యొక్క చక్రాన్ని తిప్పుతున్నప్పుడు తన చేతులు ఆ మట్టి ముద్ద మీద పెట్టి దానిని తన మనస్సులో ఉన్నటువంటి రూపాన్ని ఇవ్వడం కోసము అతడు ఏం చేస్తాడు, ఆ వేళ్లను అలాగూ కదుపుతూ ఉంటాడు. కదుపుతూ ఉన్నప్పుడు ఆ మట్టి ముద్ద తన ఆ యొక్క కుమ్మరి మనస్సులో ఉన్నటువంటి ఆ రూపాన్ని అది సంతరించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా మనము దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు, ఆ మట్టి ముద్ద కుమ్మరి చేతికి అప్పగించుకున్నట్లుగా మనము దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనలను కూడా ఆయన చిత్తములో, ఆయన యొక్క తలంపులో మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలా కాకుండా మరి నాకు జ్ఞానం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా మనము మన ఇష్టము చొప్పున నడుచుకోవడానికి మనము ప్రయత్నించినప్పుడు మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు, అనేకమైనటువంటి చిక్కులకు, మరి చిక్కులలోనికి వెళ్ళిపోవడానికి, సమస్యల్లోనికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి ఏ విషయాల్లో మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి, ఏ విషయాల్లో మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో పేతురు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనము పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మరి దేవుడు ఏ విషయములలో మనము కనిపెట్టుకునవలసిన వారిగా ఉన్నామో
అక్కడ పేతురు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయము 12వ వచనమును 12, 13, 14 వచనాలు చదువుదాం. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. చాడమ్మ, ఈ 3 వచనాల్లో మనము చూస్తే 3 వచనాలలో కూడా మరి మనము కనిపెట్టుకోవాల్సినటువంటి విషయాలను పేతురు భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే దేవుని దినపు రాకడ కొరకు మనము కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారు ధన్యులు. ఏమి కనిపెట్టుకోవాలి మనము? ఈనాడు అనేక మంది ప్రభువుని వెంబడించే వారిగా కనబడుతున్నారు, కానీ ఏమి కనిపెట్టుకోవాలి? విశ్వాసం కలవారిగా ఉన్నారు. ఏమిటి విశ్వాసం అంటే ఏమిటి? రక్షణ పొందామంటున్నారు. రక్షణ అంటే ఏమిటి? ప్రియమైన దేవుడు, ఎలాగూ పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి పదాలను మనము అనేక సార్లు మన నోటితో మాట్లాడుతూ ఉంటాము, కానీ దాని యొక్క భావమును ఎరుగని వారిగా ఉంటాం. ఈ రోజున మరి ఈ సంవత్సరం మన చిల్డ్రన్ రిట్రీట్లో కొన్ని అంశాలను పెట్టి ఆ అంశాల ప్రకారముగా పిల్లలకు వాటిని తెలియచేశారు. అంశాలు: రక్షణ, పరిశుద్ధత, మారు మనసు, బాప్తిస్మము, పరలోకము, ఇలాగూ కొన్ని అంశాలను తీసుకుని వాటిని పిల్లలకు తెలియచేయడం అనేది జరిగింది. ఎందుకంటే మరి వారికి బాల్య దినముల నుండే ఆ పదముల యొక్క అర్థాలు వారికి తెలియాలి. మారు మనసు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలా, పశ్చాత్తాపం అంటే వాళ్ళకి ఏంటో తెలియాలా, బాప్తిస్మం అంటే వాళ్ళకి ఏంటో తెలియాలా, పరలోకం అంటే ఏమిటో వాళ్ళకి తెలియాలా. ఇలాగూ సమస్తమైనటువంటి ఆ యొక్క విషయాలు, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో కూడా అనేక మంది కనీసపు జ్ఞానం లేని వారికి ఈనాడు క్రైస్తవ సమాజము ఎదుగుతుంది. క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారు, కానీ ఆ క్రీస్తులో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అనేటువంటిది ఏమైనా తెలుసుకునే విషయంలో ఆ జ్ఞానము లేని వారిగానే మనుషులు ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మాట కనిపెట్టుకొనుట. ఏమి కనిపెట్టుకోవాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే దేవునిని నమ్ముకుని ఇంకా లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా ప్రజలు ఉంటున్నారు, కానీ దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దేనిని కనిపెట్టుకోవాలనేటువంటి ఆ యొక్క విషయాన్ని గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు ఏమిటంటే, మనము దేని కొరకు కనిపెట్టుకోవాలి అంటే దేవుని దినపు రాకడ కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఆనాడు మనము ఆ యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం మనకు తెలుసు అందరికీ కూడా. 10 మంది కన్యకలు వారు పెండ్లి కుమారుని కొరకు కనిపెడుతున్నారు. పెండ్లి కుమారుని కొరకు 10 మంది కన్యకలు కనిపెట్టవలసిన వారి ఉన్నారు, కానీ వారిలో 5 మాత్రమే చివరి వరకు కూడా ఏం చేశారు? ఆ పెండ్లి కుమారుడు వచ్చే వరకు కూడా వారు కనిపెట్టినారు, ఆయనను కలుసుకున్నారు, ఆయనతో కలిసి ఆ యొక్క పెండ్లి విందుకు వెళ్ళినారు, పెండ్లి కుమారుని ఇంటికి వెళ్ళినారు.
కానీ మరి మిగిలిన 5 మాత్రము పెండ్లి కుమారుని కలుసుకోలేకపోయినారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కనిపెట్టలేదు. వారికి వినబడింది, ఆ యొక్క పెండ్లి కుమారుడు వస్తాడనేటువంటి ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది వారికి వినబడింది. కానీ వారు సిద్ధపడే విధానములో ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యముగా ఉన్నారు, అజ్ఞానముగా ఉన్నారు. దానిని లెక్కలేని స్థితిలో వారు ఉన్నారు. కనుక ఏమైపోయిందంటే అక్కడ పెండ్లి కుమారుడు రావడం జరిగింది, దాటిపోవడం జరిగింది, తలుపు వేయడం కూడా జరిగిపోయింది. అప్పుడు వెళ్ళి వారు తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే తలుపు తీసేవారు ఎవరు కూడా లేరు. ఈనాడు భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ యొక్క విలువ కూడా అలాంటిదే. దేవుడు మనకిచ్చిన రక్షణను మనం విలువైనటువంటిదిగా మనం చూస్తున్నప్పుడు అది మనకి మేలు చేస్తుంది. కానీ దాని విలువను మనం గుర్తించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆ రక్షణ పొందినామనేటువంటి ఆ పేరు మాత్రమే మనకి మిగులుతుంది. కానీ దాని వలన వచ్చేటువంటి మేలు అనేది మాత్రము మనము పొందుకోలేము. కనుకనే చిన్నపిల్లలైన వారికి ఇలాంటి ఆ రక్షణ అంటే ఏమిటి? భౌతికమైన రక్షణ ఉన్నది, ఆత్మీయమైన రక్షణ ఉన్నది. భౌతికమైన రక్షణ అంటే ఎంతసేపు శరీరం కొరకే, శరీర సంబంధమైన ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, ఇల్లు కొరకు, వాకిల కొరకు, కారు కొరకు, ఉద్యోగాల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు దేవుని సన్నిధిలో మనము ఎంతకాలం ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఒకవేళ అవన్నీ కూడా మనము అడిగినవన్నీ మనకి ఇచ్చినప్పటికీ కూడా మనకి పరలోక రాజ్యము ఉండదు. ఎందుకంటే శరీరానుసారమైన విషయంలో ఎందే మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పినాడు. ఆత్మానుసారమైన విషయంలో ఎందే మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రమునకు లోబడనేరదు అని ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు దేవుని యొక్క వాక్యానికి సులభముగా లోబడతాడు. దేవుడు ఇది మేలు అన్నాడు కాబట్టి నా పనులన్నీ పక్కన పెట్టుకుని ఆ మేలు కోసం నేను వెళ్ళాలి. దేవుడు ఇది మంచిది అన్నాడు కాబట్టి నా జీవితం కాదు, నా పనులు కాదు, దేవుడు ఏది చెప్పాడో దానిని చేయడానికి నేను ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశ వారిలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాగూ చిన్నపిల్లలైన వారికి రక్షణ గురించి చెప్పారు, విశ్వాసం గురించి చెప్పారు, పరలోకం గురించి చెప్పారు, బాప్తిస్మం గురించి చెప్పారు, మారు మనస్సు గురించి చెప్పారు, పశ్చాత్తాపం గురించి చెప్పారు. ఇవన్నీ కూడా వారికి బాల్య దినముల నుండే వాటిని తెలియచేస్తున్నప్పుడు వారికి ఎదిగే కొద్దీ కూడా ఏమొస్తుందంటే వాటి మీద ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, అవగాహన. ఈనాడు వాక్యము మీద అవగాహన లేదు మనుషులకి, ప్రజలకి వాక్యము మీద అవగాహన లేదు. ఈ మాట ఎందుకు రాశారు, ఈ పదం ఎందుకు ఉన్నది, ఈ వ్యక్తి ఎందుకున్నాడు, ఇది ఎందుకు జరిగినది అనేటువంటి ఆ యొక్క అవగాహన లేకపోవడం వలననే, దాని గురించి ఆలోచించేటువంటి ఆశ, అటు మనస్సు లేకపోవడం వలననే ఎలా ఉంటున్నారు ఈనాటి క్రైస్తవులంటే ఏదో ఒక బైబిల్ పట్టుకుని మనం మందిరానికి వెళ్ళే వారిగా మాత్రమే ఉంటే సరిపోదు. అలాంటి వారికి పరలోకమని దేవుడు చెప్పలేదు. వాక్యం ఎక్కడ ఉండాలి అంటే మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దానికి సంబంధించిన జీవితం మనలో కనబడుతుంది. ఏమండి, జ్వరం వచ్చినట్టుగానే ఉంటాం మనం. ఏమండి, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు వాక్యం ఉన్నట్లుగానే మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని దినపు రాకడ కొరకంట కనిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేని కొరకు ఈ దినమందు కనిపెడుతున్నాం? దేవుని సన్నిధికి వచ్చిన మనము భౌతికమైన విషయాలలో అది అలా జరగాలి, ఇది ఇలా జరగాలి అనేటువంటి ఆశలు మనకు వద్దు. దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, పరలోకమందున్న తండ్రికి సమస్తము తెలుసు, నీకు ఏది అవసరమో ఆయనకు ముందుగానే తెలుసు, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి తరువాత ఇంకొక చోట ఏమి రాయబడి ఉందంటే 13వ వచనంలో కూడా ఆయన మరి దేవుని దినపు రాకడ కొరకు మనం సిద్ధపడడం అంటే దాని అర్థం ఏంటంటే దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలి.
పరలోక రాజ్యం అనేది ఏదో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్లుగా ప్రజలు జీవిస్తున్నారు. ప్రభువుని నమ్ముకుంటే సరిపోతుంది, నీళ్ళలో ఏదో బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది, ఏదో చర్చికి క్రమంగా వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా, పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, భక్తి లేకుండా, యథార్థత లేకుండా మనము దేవుని ఎంతకాలం ఆరాధించినప్పటికీ కూడా అటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. దాని యొక్క భావమే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలని. ఎంతో జాగ్రత్త అనేటువంటి మాట కాదంట, ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా మనము ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, లోకంలో ఒక మాట ఉపయోగిస్తారు. ఏంటంటే, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడిన ఆకుకే నష్టం, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా కానీ ఆకుకే నష్టం, ముళ్ళుకేమవుతుంది. అలాగే ముళ్ళు అనగా ఏమిటంటే లోకము, పాపము ముళ్ళుతో సమానం. అది చెప్పులో ముళ్ళు, కంటిలో నలక, చెవిలో జోరోగా, ఇంటిలో పోరు, ఇంతంత కాదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆ ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకుకే ప్రమాదం. అలాగే విశ్వాసి ఆకుతో పోల్చబడ్డారు. ఈ యొక్క ఆకు లోకము అనేటువంటి దాని మీద పడినా, లోకము వచ్చి ఆకు మీద పడినా ఏమవుతుందంట? ఆకుకే నష్టం, విశ్వాసికే నష్టం. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, జాగ్రత్త కలవారై, ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మరి ఇక్కడ మనము దేవుని యందు భక్తి కలవారిగా, పరిశుద్ధత కలవారిగా మనం ఉన్నప్పుడు మనము మనలను నీతిమంతులుగా మారుస్తాడు ప్రభు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము మన పాపములను ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను నీతిమంతులుగా దేవుడు చేస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి నీతిమంతులే ఎక్కడ ఉంటారట? దేవుని యొక్క క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ మనకు కనిపించేటువంటి ఈ భూమి, ఈ ఆకాశములు ఇవన్నీ కూడా గతించిపోతాయి. దేవుడు వాటిని మరి ఎలాగో మరి పూర్వము ఆదికాండం మనం చదివితే మనకి ఏంటంటే, భూమి అంట దేవుడు చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. అప్పుడు దేవుడు తన వాక్కు చేత మాట్లాడినప్పుడు భూమి ఒక ఆకారము సంతరించుకున్నది. నిరాకారం అంటే అది షేప్లెస్గా ఉంది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన వాక్కును ఆ భూమికి ఇచ్చాడో ఏమైంది? ఆ మాట చొప్పున ఆ భూమి అంట ఎలాగైపోయింది? ఇప్పుడు ఏమన్నారు? సైన్స్ బుక్ చదివితే భూమి ఏ ఆకారములో ఉన్నది అంటే ఏమంటారు? గోళాకారము. తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు? స్పియర్ అంట ఇంగ్లీష్లో. అంటే అది ఒక బాల్, ఒక బంతిలాగా అది కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నది. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నది. నిరాకారముగా ఉన్నటువంటి ఆ భూమి ఆకారము సంతరించుకున్నది. అలాగే మరి ఇప్పుడున్న భూమి ఎలా ఉన్నది? అంత ఎవరు అడిగినా ఏమంటారు? ఎందుకు ఇది జరిగింది? భూమి మీద పాపం పండిపోయిందండి, పాపం నిండిపోయిందండి, పాపం పండిపోయిందండి, అందుకే ఇలా జరుగుతుంది. చూడండి, ఇప్పుడు భూమి మీద ఉన్నది ఏమిటంటే అంతా కూడా పాపము, పాపము, పాపము. కానీ దేవుడు వచ్చిన తర్వాత మరి దేవుడు ఒక దినమందు ఏం చేస్తాడంట? ఈ భూమిని, ఈ పాత భూమిని, ఆకాశాన్ని, అపవిత్రతతో నింపబడిన ఈ భూమిని, ఆకాశాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఆయన
ఆది కాండములు ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది చక్కగా మరి ఆకారం వచ్చినదో, అలాగే మరల ఈ పాడైపోయినటువంటి ఈ యొక్క కాలుష్యముతో, ఇటువంటి వ్యర్థాలతో, అపవిత్రతతో నింపబడినటువంటి ఈ భూమి అంతా కూడా ఏమైపోతుందంట? అది మరలా క్రొత్తగా. మన యొక్క వస్త్రాలు వాషింగ్ మిషన్లో వేస్తే ఎలాగూ అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? అవి దానికి ఉన్న మురికంతా పోయి మరలా చక్కగా బయటికి. అలాగే దేవుడు కూడా ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఈ భూమి అంతా కూడా ఏమైపోతుంది? సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో కానీ సైలెంట్లో కానీ అది మాట్లాడకూడదు. స్విచ్ ఆఫ్లో కానీ సైలెంట్లో కానీ పెట్టుకోవాలి. కాబట్టి మనమందరము కూడా అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక్క మాట చాలు. ఒక సహోదరు అంటది, అయ్యా నీవు ఒక్క మాట సెలవిస్తే నా సహోదరుడు బ్రతుకుతాడు. ఏమండి? దేవుడు మనతో ఒక్క మాట మాట్లాడేలాగా, దేవుడు ఒక్కసారి మన వైపు చూసేలాగా, దేవుడు ఒక్కసారి మన ప్రార్థన ఆలకించేలాగా మనము దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? ఈ భూమి యొక్క పరిస్థితిని మార్చినటువంటి దేవుడు, భూమి ఆకారాన్ని నిరాకారమును ఆకారముగా మార్చినటువంటి దేవుడు మన స్థితి గతులను కూడా ఆయన మార్చగలడు. కాబట్టి ఇక్కడ చూడండి, క్రొత్త ఆకాశము క్రొత్తవు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం అంట? నీతిమంతుల కొరకు. మారు మనస్సు అనేటువంటిది పొందమనేది ఎందుకంటే మనము మార్పు చెందినప్పుడు నీతి అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ నీతి సంపాదించుకున్న వారు ఎక్కడుంటారంట? వాటి యందు నీతి నివసించును. నీతి అనేది ఏమైనా ఆకారం ఉందా? దానికి ఏమండి ఆకారం ఉంటుందా? నీతి అనేది ఒక పదార్థమా, ఒక వస్తువా? మరి ఏమిటది? నీతి అనేదానికి అది ఒక పదార్థము కాదు, ఒక వస్తువు కాదు. కానీ ఆ నీతి ఎవరు కలిగిన వారి ఉంటారో వారే నీతిమంతులు. ఆ నీతి ఎవరిలోనికి ప్రవేశిస్తుందో వారే నీతి. ఒక వ్యక్తికి ఏదో ఒక పేరు ఉంటుంది, కానీ యేసు ప్రభు ఆదికాండంలో మీరు చూస్తే 6వ అధ్యాయంలో నోవాహు గురించి మాట్లాడినప్పుడు అతడు నీతిమంతుడు అన్నాడు. ఏమండి? అతని గురించి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు. అలాంటి ఆ నీతిమంతుడు అనేటువంటి పదము ఇంకా చాలామంది విషయంలో కూడా, మత్తయి సువార్తలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి 23వ అధ్యాయం అనుకుంటాను, 23వ అధ్యాయం అనుకుంటాను, అరిమత్తయ్య అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో లూకాసు సువార్త 23వ అధ్యాయము 51వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకు ఇమ్మని అడుగుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి అరిమతయ్య అనేటువంటి యోసేపు గురించి దేవుడు ఇక్కడ రాసినటువంటి కొన్ని మాటలలో మనము చూసినట్లయితే ఎలాంటి సాక్ష్యము అతడు కలిగిన వాడు ఉన్నాడు అంటే 51వ వచనంలో అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేసినటువంటి పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచూ ఉన్నాడంటే అతడు నీతిమంతుడు, సజ్జనుడు. యేసు ప్రభు శిలువ మీద ఆయన దేహము అలాగే ఉండిపోయింది. ఎవరు కూడా దానిని పట్టించుకునేవారు లేనటువంటి పరిస్థితులలో ఈ శిష్యులందరూ కూడా వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోయారు. ఒక చోట దాగుకున్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అరిమతయ్య అనేటువంటి వ్యక్తి పిలాతు దగ్గరికి ధైర్యం చేసి వెళ్ళి అతనితో మాట్లాడి ఆ దేహము నాకిమ్మని అడుక్కున్నాడట. ఈ రోజులో మనుషులు ఏమడుకుంటున్నారు? యేసు ప్రభువు కాదు, డబ్బులు అడుక్కుంటున్నారు, ధనము అడుక్కుంటున్నారు,
ఆస్తులు అడుక్కుంటున్నారు, స్థలాలను అడుక్కుంటున్నారు. మరి ఎలా మారిపోయింది సమాజం ఈనాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసును అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు దేహంలో ఏముందండి? చచ్చిపోయిన శవం. ఏమండి? శవం. కానీ అతడు ఏమి చూశాడు దానిలో అంటే పరిశుద్ధుని యొక్క శరీరం. యేసుక్రీస్తు ఆయన దేవుడు, దేవుని కుమారుడు, సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనకు రక్షణ ఇచ్చినవాడు, మనకు రక్షకుడై వచ్చినవాడు, మన పాపములను క్షమించేటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది అని ఈ సత్యమంతా గ్రహించినటువంటి అరిమతయ ఏం చేస్తానంటే యేసు ప్రభు శరీరాన్ని అలాగ విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడ. ఎంతమంది అతనికి చెప్పుంటారో, ఎంతమంది నీకెందుకయ్యా, ఎవరికి లేని బాధ నీకెందుకయ్యా, ఆ శరీరము ఏమైపోతుంది, తీగపోతే ఏమైపోతుంది, పిలాతు దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఎన్నో మాటలు అని ఉంటారు. కానీ అతడు వారి మాటలకు మరి ఒప్పుకొనకుండా స్టాండ్ తొక్కేస్తా పిల్ల ఆ మాటలకు ఒప్పుకొనకుండా ఏం చేశాడంట? యేసు ప్రభు దేహమును తనకిమ్మని అడుక్కున్నాడు. అప్పటికి తొలిసినటువంటి ఒక సమాధిలోనికి, మరి క్రొత్త సమాధి, అంతకుముందు ఎవరు కూడా దానిలో ఏ దేహము కూడా పెట్టబడి ఉండలేదు. అలాంటి ఆ యొక్క సమాధిలో యేసు ప్రభు నుంచినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నీతిమంతులు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారిని ఆ వాక్యము నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి మరి చూడండి, ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనేటువంటి ఆ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఉంటారు. మనము అందుకే నీతిమంతులుగా మార్చబడడానికి మనము ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. 14వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకోవడము ఒక మెట్టు, అది ఒక గొప్ప మెట్టు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకోవడము అది దైవీకమైన జ్ఞానము కలవారికే అది సాధ్యమవుతుంది. ఈనాడు దేవుని రాజ్యమును ప్రక్కన పెట్టి మన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మనము ప్రయాసపడుతున్నాం. నా సంఘం ఎంత అయిపోవాలి, నా చర్చ అంత అయిపోవాలా, నా విశ్వాసులు ఎంత అయిపోవాలా, ఎవరు అందరూ కూడా ఈ ఊరిలో ఎవరిదయ్యా పెద్ద చర్చ అంటే నాదే అని చెప్పుకునేలాగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏ రీతిగా మనుషులను వాడుకుంటున్నాడో మనము గుర్తించాలి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకోవలసినటువంటి మనము ఆ రాజ్యములో అనేక మంది చేరాలనేటువంటి అట్టి ఆశ తపన కలిగి మనము పనిచేయవలసిన వారిగా ఉండగా ఎలాగూ మన మనసు ఎలా పనిచేస్తుందంటే నాది ఎలాగో విస్తరించాలి, నా రాజ్యం విస్తరించాలా, నా సహవాసం విస్తరించాలా, నా సంఘము విస్తరించాలా, నా సేవ విస్తరించాలా, నా పరిచర్యలు విస్తరించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చూడండి, ఎలాగూ మనము కనిపెట్టుకోవలసిన వారు. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకోవడం అనేటువంటిది అది దైవీకముగా దేవుడిచ్చే జ్ఞానము కలిగినటువంటి ఆ జ్ఞానము చేతనే అది తెలుస్తుంది. కానీ